శంఖాలు, భేరీలు, పణవాలు మరియు గోముఖ వాద్యాలు ఒక్కసారిగా మోగించబడ్డాయి. ఆ శబ్దం భయంకరమైన గోడగా మారింది. అతిపెద్ద రథంలో గుర్రాలపై ఉండే శ్రీకృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని, అర్జునుడు దేవదత్తం శంఖాన్ని, భయంకర కార్యాలకు ప్రసిద్ధుడైన భీముడు పౌండురం అనే మహాశంఖాన్ని ఊదాడు. కుంతి కుమారుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని ఊదాడు. నకులుడు సుఘోషం, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాలను ఊదారు. కాశీ దేశరాజు, అత్యుత్తమ ధనుర్ధారి శిఖండి, మహారథి ధృష్టద్యుమ్నుడు, విరాటుడు మరియు అపరాజితుడైన సాత్యకి వీరందరూ శంఖాలు ఊదారు. ద్రుపదుడు, ద్రౌపది కుమారులు అందరూ మరియు బాహుబలితో ప్రసిద్ధుడైన సుభద్ర కుమారుడు అభిమన్యుడు వీరందరూ వేర్వేరుగా తమ తమ శంఖాలను ఊదారు. Subscribe now and stay blessed.